నిన్న జరిగిన ప్రెస్ మీట్లో దాని గురించి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. చాలా వల్గర్గా మాట్లాడడం ప్లస్ ఏదో కిందితోనే మాడుతున్నారా పైనతోనే మాడుతున్నారా అని చెప్పి కనీసం ఆయన అవగాహన లేక మాడతాడా, ఆయనకి అసలుకి అంటే పదవి పోయి ఆ డిప్రెషన్కి అయ్యి మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు. అవినీతి అని మేము చెప్తున్నాం, తీస్తున్నాం, కొంచెం నిదానంగా తీస్తాం, తొందర ఎందుకు? 6 నెలలు మొత్తం ఎలక్షన్ కూడా ఉన్నాయి కదా, 2 నెలలు మొత్తం అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది, అవినీతి బయటపడుతుంది, అన్నీ బయటపడతాయి, ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది. మీ సీఎం గారిని తీసుకోండి, చరిత్ర అంటారు. చరిత్ర ఏడే ఉండాలి? బుక్కులలో మనుషుల పేపర్లలో ఉండాలి చరిత్ర. ఇంకా అయిపోయింది చరిత్ర. మీ చరిత్ర తీసుకోండి. మొన్న అన్నాడు మేము 14 నుండి 12 సీట్ల నుండి 12 సీట్ల నుండి 14 గెలుస్తున్నాం అన్నాడు. ఎక్కడ 14 ఎక్కడ 12 ఎక్కడ? 1 లేదు 2 లేదు, పెద్ద గుండుసున్న పెట్టాను ఒకటేసారి. 6 నెలల్లో మాకు జనాలు రిటర్న్ అయినారు, మా దిక్కు రిటర్న్ అయినారు, మీరే కావాలి, కేసీఆర్ కావాలి, మీ ప్రభుత్వం కావాలి అన్నారు. మళ్ళీ ఎక్కడ ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ మీ సీట్లు మళ్ళీ ఎక్కడ అడుగుతున్నాను క్వశ్చన్గా. ఇంకా అదేవిధంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మేము భారీ మేడుతున్న 94,000 మేడుతున్న మా ఎంపీ గారిని మల్లు రవి గారిని గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నపర్తిలో వచ్చిన గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 83,000 చిల్లర బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. ఇప్పుడు ఎంత పడ్డాయి? 40,000 చిల్లర పడ్డాయి. మళ్ళీ మిగతా 40,000 ఓట్లు ఎవరికైనట్లు? ఎవరి ఖాతాలో పడ్డాయి? మీరే అంటున్నారు కదా, దాని గురించి మీరే తీస్తున్నారు. ఎవరి ఖాతాలో పడ్డాయి? ఆ 40,000 ఓట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి? మీరు లోపల ఎవరితో ఒప్పందం కూర్చుకున్నారు? ఇంతమందికి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరితో ఒప్పందం కూర్చుకున్నారు మాకు తెలుసు అన్ని, ఎందుకంటే మేము గతంలో అక్కడనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అన్ని. ఇప్పుడు ఎవరితో ఒప్పందం కూర్చుకున్నారనుకో మాకు తెలుసు అన్నీ మెల్లగా బయటపడతాయి. అన్నీ మీరు తొందరగా అనుకుంటే కాదు. కాబట్టి 8 స్థానాల్లో డిపాజిటే కోల్పోయారు. ఎమ్మెల్యే సభ ఎక్కడ కానీ, ఏ ప్రెస్ మీట్లో కానీ, ఏ మీటింగ్ల కార్నల్ మీటింగ్లో కానీ, ఏ రోజు కానీ మా రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుని గురించి కానీ, చిన్నారెడ్డి గారి గురించి కానీ, మిగతా వేరే పేర్లు పెట్టి ఏనాడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మీరెందుకు చెప్తున్నారు? మా లోపల ఏమైనా జరుగుతుంది, మీకేం అవసరం? మీరు ఏమైనా మాట్లాడుకున్నారా? ఇద్దరికినా ఇంత గతంలో మాట్లాడినట్టు మళ్ళీ ఎప్పుడు రోజు రాత్రిపూట కలిసి మాట్లాడుకుంటున్నారా? ఇద్దరేమన్నా మీరు మాట్లాడండి నా గురించి, లేకపోతే నా గురించి మీరు మాట్లాడని చెప్పుకుంటున్నారా ఇద్దరు? అసలు మీకేం అవసరం? మా పార్టీ గురించి మాట్లాడడానికి మీకేం అవసరం? మా ఎమ్మెల్యే గారు ఏనాడు ఎవరి పేరు బయట పెట్టలేదు. ఏం జరిగినా ఆయన తన లోపల మాట పెట్టుకున్నాడు, అందరినీ మంచి చూసుకుంటున్నాడు. అవినీతి ఉంది, ఎందుకు లేదు? ఆయనేమో పెద్ద తిమింగలం, ఈయన చిన్న తిమింగలం. పెద్ద తిమింగలేమో చెరువు కట్టలు, భూములు, వేరే ఐరాలు ఏమైనా ఉంటే భూ దందాలు, ఈ చెరువు కట్టలు, మిగతా ఏమైనా భూమి కనబడితే దూరంలో భూమి కనబడాలంటే అయిపోయాయి. ఈయన చిన్న తిమింగలేమో ఈ రోడ్డు మీద వీధి వ్యాపారాలతో ఉన్న డబ్బాలు, ఏమైనా కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే దాని గురించి తీయడము, వాళ్ళని బాగా క్షోభ పెట్టి వాళ్ళతో పైసలు వసూలు చేయడము, ఇవన్నీ మొన్ననే కదా, మొన్న ఎలక్షన్లు అయిపోయిన మొన్ననే కదా రాజ్చౌకలో కొట్లాడింది. ఇప్పటికి డబ్బాలకి ఇంకా పైసలు వేయాలి, డబ్బాల వాళ్ళకి ఇంకా 2-3 పైసలు వేయాలి. ఇంతవరకు వాళ్ళతో 50,000 వసూలు చేసిండు, 50,000-70,000 వసూలు చేశాడు. ఏమంటే కొంతమందికి తక్కువ ఇచ్చి కొన్ని పైసలు ఖర్చు అయినాయి అంటున్నాడు. ఎట్లకెళ్ళి ఖర్చు అయితే పైసలు ఎన్ని అడుగుతాయి? డ్రైనేజ్ ఎవరు కడతారు? కాంట్రాక్టులు కడతారు, కట్టి బిల్లులు తీసుకుంటారు మున్సిపాలిటీకి వెళ్ళి. ఏమైనా ప్రైవేట్ వ్యక్తులతో కట్టించి ఈయన పైసలు తీసుకుంటారు ఏమన్నా? ఇదే పద్ధతి. ఆయన చైర్మన్ కదా, ఆయన ఇంతమంది రాజకీయ పార్టీలు లేడా? తెలియదా? కౌన్సిలరే కదా ఇంతమంది కూక 2 సార్లు. తెలియదు ఆయన కాంట్రాక్టర్ ఏ విధంగా చేసుకుంటారని? నేనే చూసుకుంటా అని చెప్పి అన్ని ప్రలాభాలు వాళ్ళకి ఇచ్చి ఇవాళ తెలిసిందే ఎలక్షన్లో అందానం కష్టపడ్డాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో జనాలు తీర్పిస్తారు. వాళ్ళు తక్కువలు కాదు జనాలు. వాళ్ళు ఎవరు ఏ సైడ్ ఎట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. మొన్న ఎంపీ ఎలక్షన్లోక మళ్ళీ మీరు ఏదో 6 నెలలనే మొత్తం గవర్నమెంట్ పడిపోయింది, మీకు చేత కాదు, అంతా అయిపోయింది అని చెప్పి మొత్తం తిరిగి చెప్తారు. లాస్ట్కి వస్తే కొన్ని దానిలో అసలు 10 ఓట్లు 10, 20, 50 ఎక్కడ మళ్ళీ మీది 6 నెలల్లో మళ్ళీ అండ్రిగా మీరు అన్నారు కదా, మీరు మీ పెద్దసారు పైన ఉన్న మాజీ సీఎం గారు అన్నారు కదా కార్నర్ మీటింగ్లో, ఓట్లు ఎక్కడవే? మళ్ళీ మీ ఓట్లు ఎక్కడవే? ఉన్న ఓట్లు ఎక్కడవేనాయి? గెలుపడం సహజము, దానికి తగ్గట్లే మేము పనిచేస్తాం, ప్రజలకు పనిచేస్తాం, న్యాయబద్ధంగా పనిచేస్తాం. ఎవరిని కించపరచము,
ఎవరిని పీడించి మరీ గుంజులాడి చేయం మేము, ఆ విధంగా మాతోనే లేవు. For more videos like this, subscribe Big TV channel.